బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని అంటున్నాడు. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ని ఏమంటున్నాడు, వాడు కాయిన్స్ ఇచ్చినాడు 1 2 3 4 5 ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు. ఇందులో యూజ్ 5% LOS అని కూడా అంటున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని అన్నప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం చేసుకోవాలి. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తామనంటే, ఫస్ట్ వాడు ఇచ్చినవి ఏమైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ వేసుకోండి. ఎక్స్ ఎంత ఇచ్చిండంటే 0 1 2 3 4 5 ఇచ్చిండు. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ వాడు ఎంత ఇచ్చిండు, 80 570 11 00 900 500 50. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలనంటే ఇవి ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నాయో ఇవి యాడ్ చేయాలి. దాన్ని మనం సిగ్మా ఎఫ్ అని అంటాం. 80 + 570 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 3200 వస్తుంది. గాట్ ఇట్. ఇది ఇప్పుడు మనము స్టెప్ 1 చేయాలి. స్టెప్ 1 ఏంటి అని అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ P అండ్ Q, క్యాలిక్యులేషన్ ఆఫ్ P వాల్యూ అండ్ Q వాల్యూ. ఓకే, ఈ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. ఒకవేళ ఒక కాయిన్ని మనం టాస్ చేస్తే టేల్స్ రానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఉంది, హెడ్స్ రానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఉందని అంటున్నాం. సో ఒక హెడ్ ఎన్ని ఉంటాయి, ఒక దానికి 1 ఉంటుంది. ఒక కాయిన్లో హెడ్ 1 ఉంటుంది, ఒక కాయిన్లో హెడ్ టెయిల్ 1 ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఎంత వస్తుంది, 1/2. అంటే హాఫ్ ఏమో టెయిల్ రావచ్చు, హాఫ్ ఏమో ½ ఏమో హెడ్ రావచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఎంత, 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఎంత, 1/2. ఓకేనా. సో 1/2 అని అనుకోవాలి. అనుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి, ఫార్ములాని కన్వర్ట్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటంటే P of R is equal to NCR. ఓకే, NCR PR QN minus R. అంటే ఇలాగే N పైన ఉంటుంది, C మధ్యలో ఉంటుంది, R ఏమో కింద ఉంటుంది. PR QN minus R అని అంటాం. సో ఇది ఫార్ములా. N అంటే ఏంటంటే ఇక్కడ X కాలంలో లాస్ట్ నంబర్ ఎంత ఉంది, 5 ఉంది, అది N. N is equal to 5. C అంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసే దాన్ని బట్టి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏముంది, సిగ్మా ఎఫ్ ఎంత ఉంది, సిగ్మా ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 3200. ఇది యాడ్ చేసుకున్నాం కదా సిగ్మా ఎఫ్. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలి, టేబుల్ వాల్యూస్ వేసుకోవాలి. టేబుల్లో ఏమేమి వస్తాయి, నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 0 ఉంది, 1 ఉంది, 2 3 4 5 అట్లా ఎన్ని ఉన్నాయో అవన్నీ నెంబర్ ఆఫ్ హెడ్స్ కాడ వేసుకోవాలి. 0 ఉంది, 1 2 3, మిగతా 2 తర్వాత చూద్దాం. సో సెకండ్ ఏం చేయాలి, ఫార్ములా వేసుకోవాలి. PR is equal to NCR PR QN minus R అని అంటున్నాం. ఓకేనా. తర్వాత ఈ కాలంలో ఏంటంటే N into PR. N అంటే ఏంటి, N into PR అని అంటే ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది మనం N అని అంటాం, సిగ్మా ఎఫ్ని. PR అంటే ఇది వచ్చిన వాల్యూని PR అంటాం. ఫస్ట్ ఇది ఎలా చేయాలంటే N ఎంత అనుకుంటున్నాం, ఫస్ట్ ఎంత వాల్యూ ఉంది, 0 కదా. సో N ఏమవుతుంది, 0. ఇది 0. R ఏమవుతుంది, 0 అవుతుంది. R వాల్యూ ఏమో ఇవి. ఓకేనా. C లాగానే ఉంటుంది, C అంటే C లాగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకేముంది, N ఉంది. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ కాయిన్స్. N అంటే మనం ఎంత అనుకున్నాం, 5 అనుకున్నాం. సో 5C0, 5C0. ఓకేనా. సో 5C0 తర్వాత P ఎంత అనుకుంటున్నాము, P ఎంత అనుకున్నాం, హాఫ్ అనుకున్నాం కదా, 1/2. R ఎంత, 0 అంటే ఎందుకంటే ఇది 0 వాల్యూ కాబట్టి. Q ఎంత, 1/2. N ఎంత, N వాల్యూ మనం ఏమనుకున్నాం, 5 కదా, 5 - 0. ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలనంటే 5 × 0 అంటే 0, 1/2 0 అంటే 0. సో ఇక్కడ 1 × 1/2 అని ఉంది. ఓకేనా. ఎలా 1 × 1/2 వచ్చింది అని అంటే
దీని క్యాల్కులేషన్ ఇక్కడ చెప్తాను. ఇక్కడ 5 × 0 అంటున్నాం. 5 × 0 చేస్తే 0. సో ఎప్పుడైనా మనం 0 వాల్యూ వచ్చినప్పుడు దాన్ని మనం 1 అని అనుకోవాలి. ఓకేనా. 1 / 2 హోల్ నాట్ అంటే 0 అని ఉంది. అంటే 0 అన్నప్పుడు దీని వాల్యూ కూడా ఏమైపోతుంది, 0 అవుతుంది. సో ఇది అయిపోయినట్టే. సో ఇంకొకటి ఏముంది, 1/2 5లకి 0 తీసేస్తే 5. సో 1 × 1 / 2 5 ఇది ఆన్సర్ అంటే. ఓకేనా. సో 2 1s are 2, 2 - 1 1. సో 1 / 32 వస్తుంది మనకు ఆన్సర్. సో అదే ఆన్సర్ ఇక్కడ రాసుకుంటాం, 1 / 32 అని. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ దానికి చూడండి, 5 ఏమో నెంబర్ ఆఫ్ ఇది ఎన్ని ఎక్సెసెస్ ఉన్నాయి, లాస్ట్ ఎక్స్ అయింది అనేది. ఇప్పుడు 1 చేస్తున్నాం బట్టి 5 × 1. సో 5 × 1 అదొకటి. నెక్స్ట్ 1 / 2 1 హోల్ పవర్ టు ద పవర్ ఆఫ్ 1. జస్ట్ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలని అంతే. ఓకేనా. సో 5 1s are 5, అందుకని ఇక్కడ 5 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ 1 / 2 ఉంది, 1 / 2 ఉంది. సో 1 / 32 వచ్చింది కదా మనకి, 1 / 32 వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏముంది, 5 × 2 5 2s are 10. ఓకేనా. సో ఈ 3 ఈ 2 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. సో 10 1 / 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అని అంటున్నాం. ఓకేనా. సో 1 / 2 2 10s are 20, 20 - 1 19. అట్లా చేసుకుంటూ వెళ్ళాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో బెటర్ ఈ క్యాలిక్యులేషన్లో కంపల్సరీగా మిస్టేక్ పోతుంది కాబట్టి, సో మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో ఈ ప్రాబ్లమెటిక్స్ అన్ని జస్ట్ మీరు స్ట్రక్చర్ చూసుకోండి. ఓకేనా. సో స్ట్రక్చర్ చూసుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. ఓకే. సో క్యాలిక్యులేషన్స్ కొంచెం వీడియోలో అర్థం కాకపోవచ్చు. సో మళ్ళీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే మాత్రం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏముంది, 1 / 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అని అన్నాడు. వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకి వాల్యూస్ వస్తాయి కదా, ఈ వాల్యూస్ ఏవైతే వస్తాయి వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చినాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇవి n × PR అంటే n అంటే మనం ఏమనుకున్నాము, 3200 అనుకున్నాం. PR ఎంత వచ్చింది, 1 / 32, 5 × 1 / 32, 10 × 1 / 32. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినాక మనకి n × PR వాల్యూ అంటే FR వాల్యూ కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ లాస్ట్ స్క్వేర్ ఏం చేయాలి, లాస్ట్ టేబుల్ ఏం చేయాలంటే chi² టెస్ట్ చేసుకోవాలి. chi² నెంబర్ ఆఫ్ హెడ్స్ ఏంది, 0 1 2 3 4 5. వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వాల్యూ, మనం ఎక్స్పెక్ట్ ఏమేమి చేసినాము, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత వచ్చింది, 100 500 1000 ఇవి వచ్చాయి కదా, అవి వేసుకోవాలి. ఇక్కడ O - E అంటే x - x బార్ అని అర్థం. సో x - x బార్ అంటే 80 - 100 - 20 అట్లా. సో మళ్ళీ ఇప్పుడు ఇంకే ఇది ఏం చేయాలి, O - E హోల్ స్క్వేర్ బై E అంటే O - E అంటే ఇది, డివైడెడ్ బై E అంటే ఇది, హోల్ స్క్వేర్ అని అంటే హోల్ స్క్వేర్. సో 20 × 20 400 డివైడెడ్ బై 100 చేస్తే ఇంత, 70 × 70 చేస్తే 4900 డివైడెడ్ బై 500 చేస్తే ఇంత, 100 × 100 10,000, 10,000 డివైడెడ్ బై 1000 10. అట్లా అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి O - E హోల్ స్క్వేర్ బై E ఎంత వస్తుంది మనకి, 58.8 వస్తుంది. గాట్ ఇట్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. ఓకే. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ -1. సో 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 6 - 1 ఎంత, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 అంతే. సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేయాలి.